అస్సలామలైకుం వరహమతుల్లాహి వబర్కాతు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 6 అల్ అన్ఆమ్ 51-75 ఆయాతులు. అల్ అన్ఆమ్ అనగా పశువులు. ఆయత్ నంబర్ 51. స్వయంగా తమ ప్రభువు తప్ప తమను ఆదుకునేవారు గాని తమ కోసం సిఫారసు చేసేవారు కాని ఉండని స్థితిలో తమ ప్రభువు దగ్గరికి హాజరు కావలసి ఉంటుందని భయపడేవారికి ఓ ప్రవక్త ఇందుమూలంగా హెచ్చరించు. దీని ద్వారా వారు ఆయత్ నంబర్ 51. స్వయంగా తమ ప్రభువు తప్ప తమను ఆదుకునేవారు గాని తమ కోసం సిఫారసు చేసేవారు గాని ఉండని స్థితిలో తమ ప్రభువు దగ్గరికి హాజరు కావలసి ఉంటుందని భయపడేవారికి ఓ ప్రవక్త ఇందుమూలంగా హెచ్చరించు. దీని ద్వారా వారు భయభక్తుల వైఖరిని అవలంబించవచ్చు. మనసులో దైవభీతి, పరలోక భీతి ఉన్నవారే హెచ్చరికలను ఖాతరు చేస్తారు. మరణానంతర జీవితంపై అసలు విశ్వాసమే లేని వారికి భయబోధ చేసి ప్రయోజనమేమిటి? ఎంత నచ్చజెప్పినా వారు తమ అవిశ్వాసంపైనే పాతుకుపోయి ఉంటారు. తమ పూర్వీకులు, తమ పూజ్య దైవాలు పరలోకంలో తమ కోసం సిఫారసు చేస్తారని గుడ్డిగా నమ్మే గ్రంథబహులకు, బహుదైవారాధకులకు, అవిశ్వాసులకు కూడా ఈ ఆయతలో చురకంటించబడింది. నరకాగ్నికి అర్హులుగా ఖరారు చేయబడిన ప్రబుద్ధుల్ని ఆదుకునేవాడు గాని వారి గురించి సిఫారసు చేసేవాడు గాని ఆనాడు ఎవడూ ఉండడు. అయితే విశ్వాసుల కోసం దేవుని సజ్జన దాసులు దేవుని అనుమతితో సిఫారసు చేయటం సంభవమే. అంటే అవిశ్వాసుల, బహుదైవారాధకుల కోసం సిఫారసు చేసేందుకు అనుమతి లభించదు. పాపాలు చేసిన విశ్వాసులు వారు గనక ఏక దైవోపాసకులై ఉంటే వారి కోసం సిఫారసు ఆమోదయోగ్యమవుతుంది. ఆయత్ నంబర్ 52. ఉదయం సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తూ కేవలం ఆయన ప్రసన్నతను పొందాలనుకునే వారిని నీ దగ్గర నుండి తొలగి పొమ్మనకు. నువ్వు వారిని తొలగి పొమ్మనటానికి నీపై వారి లెక్క ఏమాత్రం లేదు. అలాగే నీ లెక్క కూడా వారిపై ఎంతమాత్రం లేదు. అయినప్పటికీ ఒకవేళ నువ్వు వాళ్ళని తొలగి పొమ్మన్నావంటే దౌర్జన్యపరులలో చేరిపోతావు. నిరాధార జీవులు, నిరుపేదలైన ముస్లింలు ఎంతో వినమ్రతతో, చిత్తశుద్ధితో రేయింబవళ్లు తమ ప్రభువును ప్రార్థిస్తున్నారు. అయితే వారు పొద్దుస్తమానం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ గుమిగూడి ఉండటం మక్కాలోని ముష్రికులకు సహించరానిదిగా ఉండేది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ చుట్టూ గుమిగూడి ఉండే ఈ దరిద్రులను నువ్వు కాస్త దూరం జరిపితే మేము నీతో కలిసి సంభాషించడానికి వీలుంటుందని ఈ శ్రీమంతులు, సర్దారులు కోరేవారు. ఈ నేపథ్యంలో అల్లా తన ప్రవక్తను అప్రమత్తం చేస్తున్నాడు. ఓ ప్రవక్త, ఈ గొప్పోళ్ల కోసం నిన్ను అమితంగా అభిమానించే పేద సహచరులను దూరం చేసుకోకు. ఒకవేళ నువ్వు గనక అలా చేశావంటే అది నీ హోదాకు ఏమాత్రం శోభించదు. పైగా అదొక అన్యాయంతో కూడిన చర్య. కనుక నువ్వు అన్యాయపరుల సరసన నిలబడకు అని అల్లా హెచ్చరించాడు. సభ్య సమాజ సభ్యులకు ఈ వచనంలో గొప్ప హితోపదేశం ఉంది. సమాజంలో ఆస్తి అంతస్తులు లేని వారిని చిన్నచూపు చూడటం, వారికి ఆమడ దూరాన మసలుకోవటం, వారు ఒక దారి గుండా వస్తుంటే తాము మరో దారి గుండా వెళ్ళిపోవటం, వారితో తెగత్రెంపులు చేసుకోవటం వివేకం, విజ్ఞత కాదు. ఇలాంటి చేష్టలకు అజ్ఞానులు మాత్రమే పాల్పడతారు. విశ్వాసులు ఎన్నడూ ఇలా చేయరు. విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు. వారు పేదవారైనా, నిరాశ్రయులైన వండొకరి పట్ల నిష్కల్మషమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. ఆయత్ నంబర్ 53. మా అందరిలోకి అల్లాహ్ అనుగ్రహించినది వీళ్లనేనా అని వారు పలికేందుకు గాను మేము వారిలో కొందరిని మరికొందరి ద్వారా పరీక్షించాము. కృతజ్ఞతాభావంతో మెలిగే వారిని అల్లాహ్ ఎరుగడా ఏమిటి? తొలి కాలంలో నిరుపేదలు, బానిసలు, దళితులే ఎక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. ఈ విషయం సమాజంలోని శ్రీమంతులకు, అయ్యవార్లకు మింగుడు పడలేదు. తమ ఆధీనంలో ఉన్న ఇలాంటి పేద ముస్లింలను చూసి వారు వేళాకోళం చేసేవారు, పగలబడి నవ్వేవారు, వారిని వేధించి వికటాట్టహాసం చేసేవారు. ఏమిటి, దైవ కటాక్షానికి అర్హులుగా కనిపించింది ఈ చిల్లర మనుషులేనా అని ఎగతాళి చేసేవారు. ఈమాన్, విశ్వాసం మరియు దీన్, ఇస్లాం ధర్మం నిజంగా దేవుని మహోపకారమై ఉంటే అది అందరికన్నా ముందు తమపై అవతరించాల్సిందన్నది ఈ అయ్యవార్ల అభిమతం. దివ్య ఖురాన్లో మరో చోట కూడా వారు ఈ విధంగా పలికినట్టు చెప్పబడింది. నిజంగా ఇది మంచి విషయమే అయితే దీన్ని విశ్వసించే విషయంలో వీళ్ళు మాకంటే ముందుకు పోగలిగేవారు కాదు. సూరా అల్ అహ్కాఫ్ 11. అంటే ఈ బడుగు జనుల కంటే ముందు తామే ముస్లింలయ్యేవారమన్నది వారి ఉద్దేశం. అల్లాహ్ బాహ్యంలోని తలుకు బెలుకులను, ఆర్భాటం, అట్టహాసాన్ని, టీవీ దర్పాన్ని చూడడు.
మనిషిలోని కృతజ్ఞతాభావాన్ని అనుకుని మాత్రమే చూస్తాడు. గుండెల్లో గూడు కట్టుకున్న కట్ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న భావాలను ఆయన బాగా ఎరిగినవాడు. ఎవరి మనసులో నిష్కల్మషమైన కృతజ్ఞతాభావం ఉందో, మరెవరు కపట నాటకమాడుతున్నారో ఆయనకు పూర్తిగా తెలుసు. అందుకే ఆయన కృతజ్ఞతాభావం నిండిన త్యాగధనులకు విశ్వాస భాగ్యాన్ని ప్రసాదించాడు. హదీసులో పేర్కొనబడినట్లు అల్లాహ్ మీ రంగును, రూపురేఖలను చూడడు. ఆయనైతే మీ మనసులను, మీ కర్మలను చూస్తాడు. ఆయత్ నంబర్ 54. ఓ ప్రవక్త, మా ఆయతులను విశ్వసించేవారు నీ వద్దకు వచ్చినప్పుడు మీపై సలాం, శాంతి కలుగ్గాక. దయచూపటాన్ని మీ ప్రభువు తన కోసం విధిగా లిఖించున్నాడు. మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల ఏదన్నా చెడు పని చేసి తరువాత పశ్చాత్తాపం చెంది దిద్దుబాటుకు ప్రయత్నిస్తే అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా దయచూపేవాడు అని చెప్పు. అంటే వారికి సలాం చేసి లేదా వారి సలాంకు ప్రతి సలాం చేసి వారి ఎడల మర్యాదగా వ్యవహరించు. అంటే దేవుని పట్ల కృతజ్ఞతాభావంతో ఉండే దాసులను కరుణించాలని అల్లాహ్ నిశ్చయించుకున్నాడు అన్న శుభవార్తను విశ్వాసులకు వినిపించు. హదీసులో సెలవేయబడినట్లు అల్లాహ్ విశ్వమండలాన్ని సృష్టించిన తర్వాత అర్ష్ అనే తన ఆసనంపై ఇలా లిఖించాడు: నా కారుణ్యం నా ఆగ్రహాన్ని మించి ఉంటుంది. ఈ వాక్యంలో కూడా విశ్వాసులకు శుభవార్త ఉంది. ఎందుకంటే అవివేకం వల్ల ఏదన్నా అపరాధానికి ఒడిగట్టినప్పుడు లేదా మానవ సహజమైన దౌర్బల్యం మూలంగా తమ వల్ల ఏదన్నా తప్పు జరిగిపోయినప్పుడు వెంటనే తప్పును తెలుసుకొని పశ్చాత్తాప భావంతో కుమిలిపోవటం, తప్పుని సరిదిద్దుకోవటం విశ్వాసుల లక్షణం. అంతేగాని వారు తమ తప్పుడు పనిని సరైనదిగా సమర్థించుకోవటానికి పిడివాదం చేయటం, ఎదుటివారిని బుకాయించటం వంటివి చేయరు. తమ తప్పుల నుంచి పలాయనం చిత్తగించే ప్రయత్నం కూడా చేయరు. ఆయత్ నంబర్ 55. ఈ విధంగా మేము అపరాధులు ఎంచుకున్న మార్గం ఎలాంటిదో విదితమయ్యేందుకు గాను ఆయతులను విడమర్చి చెబుతుంటాము. ఆయత్ నంబర్ 56. ఓ ప్రవక్త, అల్లాహ్ను వదిలి మీరు పిలిచే ఇతరులకు దాస్యం చేయటం నాకు నిషేధించబడిందని వారికి చెప్పేయి. నేను మీ కోరికలను అనుసరించను. ఒకవేళ నేను అలా చేసినట్లయితే మార్గవిహీనతకు లోనైపోతాను, సన్మార్గాన నడిచే వారిలో ఉండను అని కూడా వారికి చెప్పు. అంటే మీలాగానే నేను కూడా అల్లాహ్ దాస్యాన్ని కాదని మీ అడుగులకు మడుగులొత్తుతూ దైవేతరుల దాస్యాన్ని మొదలెడితే నేను కూడా మార్గభ్రష్టుని అయిపోవటం ఖాయం. దీని భావం ఏమిటంటే దైవేతరుల దాస్యం అన్నిటికన్నా పెద్ద అపమార్గం. కానీ దురదృష్టవశాత్తు ఈ అపమార్గం సర్వసామాన్యమైపోయి ఉంది. ముస్లింలలో సైతం పెక్కుమంది ఈ అపమార్గానికి లోనై ఉన్నారు. అల్లాహ్ వారికి సన్మార్గం చూపుగాక. నంబర్ 57. ఇంకా ఇలా చెప్పు: నా వద్ద నా ప్రభువు తరపున ఒక ప్రమాణం ఉంది. మీరేమో దాన్ని అసత్యమని త్రోసిపుచ్చుతున్నారు. దేనికోసం మీరు తొందర పెడుతున్నారో అది నా దగ్గర లేదు. నిర్ణయాధికారం అల్లాహ్కు తప్ప మరెవరికీ లేదు. ఆయన సత్యాన్ని తెలియపరుస్తాడు. అందరికన్నా ఉత్తమమైన తీర్పరి ఆయనే. ఇక్కడ ప్రమాణం బయ్యినతున్ అంటే భావం వహీ ద్వారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన షరియతు, ఇస్లామీయ షరియతు. అందులో ఏక దైవారాధన కీలకమైనది. అల్లాహ్ మీ రూపురేఖలను చూడడు, మీ సిరి సంపదలను చూడడు. ఆయన కేవలం మీ హృదయాలను, మీ ఆచరణలను మాత్రమే చూస్తాడు. సమస్త విశ్వ వ్యవస్థకు అల్లాహే సార్వభౌమాధికారి. వ్యవహారాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. శీఘ్రంగా దైవ శిక్ష మీపై అవతరించాలని, దాన్ని బట్టే నేను సత్యవంతుడనో కానో ఖరారవుతుందని మీరు డిమాండ్ చేస్తున్నారు కదూ. ఈ నిర్ణయాధికారం కూడా దైవాధీనమై ఉంది. ఆయనే కనుక తలుచుకుంటే మీ మనోరథాన్ని ఈడేరుస్తూ మీపై తొందరగానే శిక్షను అవతరింపజేసి మిమ్మల్ని అప్రమత్తులను చేయగలడు. లేదా తన ప్రణాళికను అనుసరించి మీకు గడువును కూడా ఇవ్వగలడు. ఇందులో నా నిర్ణయానికి ఎలాంటి ప్రమేయం లేదు అన్న విషయాన్ని దేవుడు తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా విశదపరచాడు. మూలంలో యకుస్సు అని ఉంది. ఇది కససున్ నుంచి వచ్చిన పదం కనుక యకుస్సు అంటే సత్య విషయాలు తెలుపుతాడని అర్థం. అయితే యకుస్సు అనేది కస్స అసరహు నుంచి కూడా కావచ్చు. కస్స అసరహు అంటే అనుసరించటం, వెనక నడవటం. దాని ప్రకారం పై ఆయతులో యకుస్సుల్ హక్క అంటే అల్లాహ్ సత్యబద్ధంగా తీర్పులు చెబుతాడని భావం. నంబర్ 58. మీరు తొందరబెట్టే ఆ వస్తువే కనుక నా దగ్గర ఉండి ఉంటే మీకు నాకు మధ్య ఈ పాటికి వ్యవహారం తేలిపోయి ఉండేది.
దుర్మార్గుల గురించి అల్లాహ్కు బాగా తెలుసని ఓ ప్రవక్త వారికి చెప్పు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటల్లోని అంతరార్థం ఏమిటంటే, తాను కోరినంతనే దేవుడు శిక్షను అవతరింపజేస్తే లేక శిక్షించే అధికారం తనకిచ్చేస్తే మీరు హడావిడి చేస్తున్న ఆ శిక్ష ఎప్పుడో మీ కథను కంచికి చేర్చి ఉండేది. కానీ ఈ వ్యవహారం అంతా దేవుని చేతుల్లో ఉంది. అంతా ఆయన నిర్ధారించిన ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. కాబట్టి నేను ఎప్పుడంటే అప్పుడు ఆ శిక్షను అవతరింపజేయమని దైవాన్ని అభ్యర్థించలేను. అలాంటి శిక్షను నా తరపున విధించే అధికారం కూడా నాకు లేదు. గమనిక: హదీసు ప్రకారం ఒకానొక సందర్భంలో దైవాజ్ఞపై పర్వతాల దూత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, తమరు సెలవిస్తే ఇక్కడి జనులందరినీ 2 పర్వతాల మధ్య నుజ్జు నుజ్జు చేసేస్తానని అన్నాడు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వద్దొద్దు, వీళ్ళు విశ్వసించకపోయినా వీళ్ళ తరువాతి తరం వారిలోనైనా దేవుడు తనను ఆరాధించే వారిని, తనకు సాటి కల్పించకుండా ఉండేవారిని పుట్టిస్తాడన్న ఆశ నాకుంది అని అన్నారు. స్థూల దృష్టితో చూస్తే ఈ హదీసు దివ్య ఖురాన్లోని ఈ ఆయతకు వ్యాఖ్యాతంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ఆయతులో శిక్ష అవతరింపజేయమని కోరినంతనే శిక్ష అవతరించదని చెప్పబడింది. అయితే హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శిక్షను కోరకపోయినప్పటికీ ఆ తెగవారి దురుస్తనానికి ఆగ్రహించి వారిపై శిక్షను అవతరింపజేయాలని సంకల్పించాడు. కానీ తన పట్ల ఎంతో అవమానకరంగా ప్రవర్తించిన బనూ సకీఫ్ను శిక్షించడానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సుముఖతను వ్యక్తం చేయలేదు. పైగా తాయిఫ్ వాసులైన ఆ తెగవారి శ్రేయాన్ని అభిలషించారు. దైవ ప్రవక్తలు మానవుల శ్రేయోభిలాషులు, మహోపకారులు అయి ఉంటారన్న దానికి ఇదొక మచ్చు తునక. నంబర్ 59. అగోచరాల తాళం చెవులు, ఖజానాలు అల్లాహ్ వద్దనే ఉన్నాయి. అల్లాహ్కు తప్ప ఇతరులెవరికీ వాటి గురించి తెలీదు. భూమిలోనూ సముద్రాలలోనూ ఉన్న వస్తువులన్నింటి గురించి ఆయనకు తెలుసు. రాలే ఆకు కూడా ఆయనకు తెలియకుండా ఉండదు. నేలలోని చీకటి పొరలలో పడే ఏ గింజ అయినా, పచ్చిది ఎండినది ఏది పడినా స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంది. కితాబున్ ముబీన్, స్పష్టమైన గ్రంథం అంటే లౌహె మహఫూజ్ అని భావం. అగోచరాల జ్ఞాని అల్లాహ్ మాత్రమేనని, సమస్త ఖజానాల, నిధుల తాళం చెవులు ఆయన అధీనంలోనే ఉన్నాయని ఈ వచనం ద్వారా అవగతమవుతున్నది. అందువల్ల సత్య తిరస్కారులపై, ముష్రిక్కులపై శిక్ష ఎప్పుడు అవతరిస్తుంది అన్న విషయం కూడా ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన సమయోచితంగా ఆ నిర్ణయం గైకొంటాడు. అగోచరాల, రహస్య విషయాల తాళం చెవులు 5 రకాలుగా ఉంటాయని హదీసు ద్వారా కూడా మనకు తెలుస్తోంది. 1. ప్రళయం ఎప్పుడు వస్తుంది. 2. వర్షం ఎప్పుడు ఎక్కడ కురుస్తుంది. 3. మాతృగర్భంలో పెరిగే శిశువు స్థితిగతులు. 4. మాతృగర్భంలో పెరిగే శిశువు స్థితిగతులు. 4. రేపు సంభవించబోయే సంఘటనలు ఏమిటి. 5. మృత్యువు ఎప్పుడు ఎక్కడ వస్తుంది. ఈ 5 విషయాల జ్ఞానం అల్లాహ్కు తప్ప వేరితరులకు లేదు. సహీ బుఖారీ అల్-అన్ఆమ్ సూరా వ్యాఖ్యానం. ఆయత్ నంబర్ 60. ఆయనే రాత్రిపూట ఒకంత మీ ఆత్మలను స్వాధీనం చేసుకుంటాడు. పగటిపూట మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. మళ్ళీ ఆయన నిర్ధారిత సమయాన్ని పూర్తి చేయడానికి మిమ్మల్ని అందులో మేలుకొలుపుతున్నాడు. ఆ తర్వాత మీరంతా ఆయన వైపుకే మరలిపోవలసి ఉన్నది. ఆ తరువాత మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ ఆయన మీకు తెలుపుతాడు. ఈ ఆయతులో నిద్రను మృత్యు, వఫాత్గా అభివర్ణించడం గమనార్హం. అందుకే నిద్రను వఫాతే అస్గర్, చిన్న తరహా మరణంగాను, మృత్యువును వఫాతే అక్బర్, పెద్ద తరహా మరణంగాను వ్యవహరిస్తారు. వఫాత్కు సంబంధించిన మరింత వివరణ కోసం ఆలి ఇమ్రాన్ సూరా 55వ వచనానికి ఇవ్వబడిన వ్యాఖ్యానాన్ని చూడండి. అంటే దైనందిన కార్యకలాపాలు పూర్తి చేసుకోవటానికి మనిషిని చిన్నపాటి మరణావస్థ నుంచి మేల్కొలిపి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈ జీవన్మరణాలు మనిషిని మృత్యువు కబళించే వరకు అనుదినం వస్తూనే ఉంటాయి. మరణానంతర జీవితంపై సంశయంలో పడి ఉన్న ప్రబుద్ధులకు ఈ ఆయత ఒక గుణపాఠం వంటిది. అంటే పగటిపూట తెల్లవారగానే మీ ఆత్మలను మీకు తిరిగి అప్పగిస్తున్నాడు. అంటే ప్రళయదినం వచ్చినప్పుడు చచ్చిన వారంతా మళ్ళీ బ్రతికి దేవుని సమక్షంలో హాజరు కావలసి ఉంది. నంబర్ 61. ఆయన తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం గలవాడు. ఆయన మీపై కావలి వాళ్లను పంపుతాడు.
చివరకు మీలో ఎవరికైనా మరణ గడియ సమీపిస్తే మేము పంపిన దూతలు అతని ఆత్మను స్వాధీనం చేసుకుంటారు. ఈ విధి నిర్వహణలో వారెలాంటి నిర్లక్ష్యం చేయరు. తమకు కేటాయించబడిన బాధ్యతను నిర్వర్తించటంలో దైవదూతలు ఏమాత్రం అలసత్వానికి, మరుపుకు లోనవరు. ప్రాణం తీసుకునే దూత తన విధిని ఖచ్చితంగా నిర్వహిస్తాడు. చనిపోయే వ్యక్తి గనక సజ్జనుడై ఉంటే అతని ఆత్మను, ప్రాణాన్ని ఇల్లీయిన్కు, దుష్టుడై ఉంటే అతని ఆత్మను సిజ్జీనుకు పంపుతాడు. దుష్టుడై ఉంటే అతని ఆత్మను సిజ్జీనుకు పంపుతాడు. ఆయత్ నంబర్ 62. ఆ పైన అందరూ తమ అసలు యజమానైన అల్లాహ్ సన్నిధికి తీసుకురాబడతారు. బాగా వినండి. నిర్ణయాధికారం అల్లాహ్దే. ఆయన బహువేగంగా లెక్క తీసుకుంటాడు. అల్లాహ్ సన్నిధికి తేబడేది ఎవరు అంటే ప్రాణం తీసుకుని దైవ సన్నిధికి వెళ్లే దైవదూతలని కొందరు అభిప్రాయపడ్డారు. మానవులంతా ఇందులోకి వస్తారని మరికొంతమంది విద్వాంసులు భావిస్తున్నారు. దీని భావం ఏమిటంటే పునరుద్ధాన దినాన అందరూ ప్రళయ దిన అధినేత అయిన అల్లాహ్ సమక్షంలో హాజరుపరచబడతారు. దీని భావం ఏమిటంటే పునరుద్ధాన దినాన అందరూ ప్రళయ దిన అధినేత అయిన అల్లాహ్ సమక్షంలో హాజరుపరచబడతారు. అందరి వ్యవహారాన్ని ఆయన తేలుస్తాడు. ప్రాణం తీసుకునే దైవదూత గురించి ప్రస్తావించినప్పుడు బహువచనం ప్రయోగించబడింది. అంటే ప్రాణం తీసుకునే దైవదూత ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటారని ఆయతను బట్టి బోధపడుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యాఖ్యాతలు ఏమంటారంటే ప్రాణం తీసుకునే విషయం అల్లాహ్ కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు దివ్య ఖురాన్లోని ఈ ఆయతులు ఇలా ఉంది: జనుల మరణ సమయంలో అల్లాహ్ వారి ఆత్మలను కైవసం చేసుకుంటాడు. సూరా జుమర్ 42. కాగా ప్రాణం తీసుకునే దైవదూత వైపుకు కూడా ఇది సూచించబడింది. ఉదాహరణకు ఖురాన్లోని వేరొక చోట ఇలా అనబడింది: వారికి ఇలా చెప్పు, మీకోసం నిర్ధారించబడిన మృత్యుదూత మీ ఆత్మలను స్వాధీనం చేసుకుంటాడు. ఆ తర్వాత మీరు మీ ప్రభువు వైపుకు మరలించబడతారు. సూరా అస్-సజ్దా 11. అనేక మంది దైవదూతలకు కూడా ఇది అన్వయించబడింది. నిసా సూరాలోని 97వ వచనం, అల్-అన్‌అమ్ సూరాలోని 93వ వచనం ఈ విషయాన్ని సమర్థిస్తున్నాయి. వాస్తవానికి సర్వాధికారాలు కలవాడు, సమస్త కార్యాల నిర్వహణకు మూలం అల్లాహే. ఇక పెక్కుమంది దైవదూతల సంగతి ఏమిటని అంటారేమో. వారంతా మల్కుల్ మౌత్ మృత్యుదూతకు సహాయకులు. వారు నరాల ద్వారా, బృహద్దమని నాళాల ద్వారా ఆత్మలు స్వాధీనం చేసుకుంటారు. ఇకపోతే మృత్యుదూత అతడు ఆఖరిలో ప్రాణాలు తీసుకుని ఊర్ధ్వలోకాల వైపుకు సాగిపోతాడు. తఫ్సీర్ రూహుల్ మఆనీ సంపుట 5 పేజీ 125. హాఫిజ్ ఇబ్న్ కసీర్, ఇమాం షౌకానీ మరియు అధిక సంఖ్యాక విద్వాంసుల మృత్యుదూత మాత్రం ఒక్కడే ఉంటాడని, సజ్దా సూరాలోని 11వ ఆయతు దీనికి ప్రబల తార్కాణమని అంటున్నారు. ముస్నదే అహ్మద్ 4వ సంపుటి 280వ పూటలోని హజ్రత్ బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు హదీసు ద్వారా కూడా దీనికి సమర్థన లభిస్తుంది. ఇకపోతే మృత్యుదూతలని బహువచన పదం ఉపయోగించడానికి కారణం ఈ దూతలు అసలు మృత్యుదూతకు సహాయకులుగా ఉంటారన్నమాట. మరికొన్ని ఉల్లేఖనాల్లో మలకుల్ మౌత్ మృత్యుదూత పేరు ఇజ్రాయిల్ అని చెప్పబడింది. తఫ్సీర్ ఇబ్న్ కసీర్ అలీఫ్ లామ్ మీమ్ అస్-సజ్దా. వాస్తవం అల్లాహ్కే తెలుసు. హాఫిజ్ ఇబ్న్ కసీర్, ఇమాం షౌకానీ మరియు అధిక సంఖ్యాక విద్వాంసులు మృత్యుదూత మాత్రం ఒక్కడే ఉంటాడని, సజ్దా సూరాలోని 11వ ఆయతు దీనికి ప్రబల తార్కాణమని అంటున్నారు. ముస్నదే అహ్మద్లోని హజ్రత్ బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు హదీసు ద్వారా కూడా దీనికి సమర్థన లభిస్తుంది. ఇకపోతే మృత్యుదూతలని బహువచన పదం ఉపయోగించడానికి కారణం ఈ దూతలు అసలు మృత్యుదూతకు సహాయకులుగా ఉంటారన్నమాట. మరికొన్ని ఉల్లేఖనాల్లో మలకుల్ మౌత్ మృత్యుదూత పేరు ఇజ్రాయిల్ అని చెప్పబడింది. వాస్తవం అల్లాహ్కే తెలుసు. తఫ్సీర్ ఇబ్న్ కసీర్ అలీఫ్ లామ్ మీమ్ అస్-సజ్దా. వాస్తవం అల్లాహ్కే తెలుసు. ఆయత్ నంబర్ 65. ఆయత్ నంబర్ 63. ఓ ప్రవక్త, వారిని అడుగు, భూ సముద్రాలపై అలుముకున్న చీకట్లలో నుండి మిమ్మల్ని రక్షించేవాడెవడు? ఆయన గనక మమ్మల్ని ఈ ఆపద నుంచి రక్షిస్తే మేము తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామని కడు దీనంగా లోలోపలే మీరు ఎవరిని వేడుకుంటారు. ఆయత్ నంబర్ 64. ఈ విపత్తు నుండి, అన్ని రకాల దుఃఖాల నుండి
అన్ని రకాల దుఃఖాల నుండి మీకు విముక్తి నొసగేవాడు అల్లాహే. అయినా సరే మీరు మేలును మరచిపోయి షిర్కును ఒడిగడతారు అని చెప్పు. ఆయత్ నంబర్ 65. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీపై నుండి గాని మీ పాదాల క్రింది నుంచి గాని మీపై శిక్షను తెచ్చే లేదా మిమ్మల్ని వర్గాలుగా విడగొట్టి ఒకరి తడాఖాను ఇంకొకరికి చూపించే శక్తి కూడా ఆయనకే. కట్. ఆయత్ నంబర్ 65. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీపై నుండి గాని మీ పాదాల క్రింది నుంచి గాని మీపైకి శిక్షను తెచ్చే లేదా మిమ్మల్ని వర్గాలుగా విడగొట్టి ఒకరి తడాఖాను ఇంకొకరికి చూపించే శక్తి కూడా ఆయనే కలిగి ఉన్నాడు. వారు వాస్తవాన్ని గ్రహించగలందులకు ఏ విధంగా మేము సూచనలను పలు రీతులుగా వివరిస్తున్నామో చూడు. పైనుంచి శిక్ష రావటం అంటే ఆకాశం నుంచి కురిసే అతివృష్టి, పెనుగాలులు, వడగళ్ల వాన, రాళ్ల వర్షం మొదలగునవి. అలాగే నియంతలైన పరిపాలకులు, దుర్మార్గులైన అధికారుల ద్వారా జరిగే దౌర్జన్యం కూడా కావచ్చు. పాదాల క్రింద నుంచి శిక్ష రావటం అంటే అర్థం వరదలు, ఉప్పెనులు వచ్చి ధన ప్రాణ నష్టం సంభవించటం, భూకంపాలు రావటం, నేలలో కూరుకుపోవటం ఇత్యాదివి. అలాగే తమ చేతి క్రింద ఉండే దిగువ స్థాయి నౌకర్ల, బానిసల పాలేర్ల చేత మనిషి సతాయించబడటం, వాళ్ళ అవినీతి మూలంగా మనిషి ఆర్జించినదంతా పోగొట్టుకొని రోడ్డున పడటం కూడా ఇందులోకి రావచ్చు. దేవుడు ఏ జాతినైనా హెచ్చరించదలిచినప్పుడు ఆయన పంపే శిక్షలు, ఆపదలు రకరకాలుగా ఉంటాయి. ఆ జాతి ప్రజల వ్యవహారాల్లో స్పష్టత లేకుండా పోతుంది. తత్ఫలితంగా ప్రజలు సంశయానికి, సందిగ్ధానికి లోనై వర్గాలుగా, తెగలుగా, ముఠాలుగా చీలిపోతారు. ఒక వర్గం ఇంకో వర్గాన్ని తోలనాడటం మొదలెడుతుంది. ఒకరింకొకరి ద్వారా వేధించబడుతుంటారు. హదీసులో ఇలా ఉంది: తాను 3 విషయాల కోసం అల్లాహ్ను ప్రార్థించానని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. 1. నా అనుచర సమాజం ముంపుకు గురై నాశనం చేయబడకూడదు. 2. సర్వత్రా కరువు కాటకాలు ఏర్పడి అంతమవకూడదు. 3. వారు పరస్పరం తగవులకు, కుమ్ములాటలకు లోను కాకూడదు. ఈ 3 వేడుకోళ్లలో అల్లాహ్ మొదటి రెంటిని ఆమోదించాడు. ఈ 3 వేడుకోళ్లలో అల్లాహ్ మొదటి రెండింటిని ఆమోదించాడు. 3వ వేడుకోలు చేయటంపై దేవుడు తనను వారించాడని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజంలో విభేదాలుంటాయని, వారిలో చీలిక వస్తుందని, దానికి కారణం దేవుని అవిధేయులుగా మారి ఖురాన్, హదీసుల పట్ల ప్రజల వైముఖ్యం ధోరణి కనబరచటమే అవుతుందని అల్లాహ్కు తెలుసు. చెప్పొచ్చేదేమంటే, జాతుల నీతి నడవడికలలో పొడసూపే పరిమాణాలు గాని, వారిపైకి నిరంతరం వచ్చిపడే ఆపదలు గాని దైవ సంప్రదాయం ప్రకారం సంభవిస్తూ ఉంటాయి. ఈ ఆనవాయితీలో మార్పు రావటం సాధ్యపడదు. నీవు అల్లాహ్ సంప్రదాయంలో మార్పుని ఎంతమాత్రం కానలేవు. అల్లాహ్ సంప్రదాయ తన నిర్ణీత లక్ష్యం నుంచి తొలగిపోవటాన్ని కూడా నీవు చూడవు. సూరా ఫాతిర్ 43. నంబర్ 66. వాస్తవానికి అది సత్యమైనా నీ జాతి దాన్ని అసత్యమని తిరస్కరిస్తుంది. మీపై నేను కాపరిగా నియమించబడలేదు అని ప్రవక్త, వారికి చెప్పు. ఆ సత్యమైనది ఏది? అది ఖురాన్ కావచ్చు, లేదా దేవుడు అవతరింపజేస్తానంటున్న శిక్ష కూడా కావచ్చు. అంటే 600 సరే మిమ్మల్ని నా దారికి తెచ్చి తీర్తానని నేను అనటం లేదు. దైవ సందేశాన్ని అందజేయడం వరకే నా బాధ్యత. ఇది మీ ప్రభువు తరపున వచ్చిన సత్యం. కాబట్టి ఇష్టమున్న వారు దీన్ని అవలంబించవచ్చు, ఇష్టం లేని వారు తిరస్కరించవచ్చు. సూరా అల్-ఖాఫ్ 29. ఆయత్ నంబర్ 67. ప్రతి ఒక్క వార్తకు, అనగా అది జరగటానికి ఒక సమయం నిర్ధారితమై ఉంది. త్వరలోనే మీకు తెలిసిపోతుంది. ఆయత్ నంబర్ 68. ఓ ప్రవక్త, మా ఆయతులలో లోపాలు వెతికే వారిని నువ్వు చూసినప్పుడు వారు దీనిని వదిలి ఇతర విషయాలపై మాట్లాడినంత వరకు వారి మధ్య ఉండకు. ఒకవేళ శైతాను నిన్ను మరపుకు గురిచేస్తే జ్ఞాపకం వచ్చిన మీదట ఆ దుర్మార్గుల మధ్యన కూర్చోకు. ఈ ఆజ్ఞ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఇవ్వబడినప్పటికీ ముస్లిం సమాజంలోని సభ్యులందరికీ ఇది వర్తిస్తుంది. దైవ వాక్కులను, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలను పరిహసించే, అభ్యంతరాలు వెలిబుచ్చే సభలు, సమావేశాలు ఎక్కడ జరిగినా ముస్లింలు వాటిని బహిష్కరించాలి. అభ్యంతరాలు వెలిబుచ్చే సభలు, సమావేశాలు
ఈ ఆజ్ఞ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంకు ఇవ్వబడినప్పటికీ ముస్లిం సమాజంలోని సభ్యులందరికీ ఇది వర్తిస్తుంది. దైవ వాక్కులను, దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ప్రవచనాలను పరిహసించే, అభ్యంతరాలు వెలిబుచ్చే సభలు, సమావేశాలు ఎక్కడ జరిగినా ముస్లింలు వాటిని బహిష్కరించాలి. అల్లాహ్ ఈ ఆజ్ఞను ఖురాన్లో ఇతర చోట్ల కూడా ఇచ్చాడు. అన్నిసా సూరాలోని 140 వచనంలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. ధర్మంలో కొత్త పుంతలు తొక్కుకున్న ప్రబుద్ధులు కొందరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు సల్లం పలుకులకు వక్రభాష్యం చెప్పి తమ కొత్త పుంతలను సమర్థించుకో చూస్తున్నారు. ఈ మహానుభావుల పెడసరి వ్యాఖ్యల్ని ఖండించి సత్యాన్ని నిర్దిష్టంగా సూటిగా చెప్పే సంకల్పంతో అలాంటి సమావేశాలకు హాజరు కావచ్చు గాని ఇతరత్రా ఉద్దేశాలతో హాజరైతే అది పాపాన్ని మూటకట్టుకోవటంతో సమానమే. ఆయత్ నంబర్ 69. వారి లెక్కల బాధ్యత ఏదీ దైవభీతిపరులపై లేదు. అయితే వారికి హితబోధ చేయటం మాత్రం మానుకోరాదు. ఎందుకంటే బహుశా వారు కూడా దైవభీతిపరులు కావచ్చు. ఇక్కడ వారి లెక్కల బాధ్యత అంటే దేవుని ఆయతులను ఎగతాళి చేస్తూ వాటిపై అభ్యంతరాలను లేవనెత్తే వారి లెక్క అని భావం. ఇలాంటి సమావేశాల నుంచి వాకౌట్ చేసిన వారిని ఎన్నడూ నిలదీసి అడగటం జరగదు. ఎగతాళి చేసిన వారు మాత్రమే దాని గురించి ప్రశ్నించబడతారు. ఆ పాపభారం కూడా ఎగతాళి చేసిన వారి మీదే పడుతుంది. సజ్జనులు మాత్రం సురక్షితంగా ఉంటారు. సజ్జనులు అలాంటి కుస్థితుల సమావేశాల నుంచి నిష్క్రమించటంతోనే ఆగిపోకుండా మంచిని పెంపొందించే, చెడులను నిర్మూలించే ప్రయత్నాలను కూడా ముమ్మరం చేస్తారు. నిరంతరం వారు చేసే ఈ సకారాత్మక కృషి ఫలితంగా దుర్మార్గులు తమ చెడు నడతను మార్చుకోవచ్చు. ఆయత్ నంబర్ 70. ప్రవక్త, ఎవరు తమ ధర్మాన్ని ఆటగా వినోదంగా చేసుకున్నారో, ఎవరినైతే ప్రాపంచిక జీవితం మోసపుచ్చిందో వారికి దూరంగా ఉండు. అయితే ఈ ఖురాన్ ద్వారా వారికి ఉపదేశం మాత్రం చేస్తూ ఉండు. ఏ వ్యక్తి తన చేష్టల మూలంగా ఇరుక్కుపోయే పరిస్థితి రాకుండా ఉండటానికి అల్లాహ్ తప్ప వేరెవరూ సహాయం చేయని, సిఫారసు చేసేవాడెవడూ ఉండని, దురవస్థ దాపురించకుండా ఉండటానికి ప్రపంచమంతటినీ పరిహారంగా ఇచ్చి బయటపడాలని తహతలాడినా అది అతని నుంచి స్వీకరించబడని గడ్డు స్థితి ఏర్పడకుండా ఉండటానికి గాను నీవు వారికి బోధపరుస్తూ ఉండాలి సుమా. తమ చేష్టల మూలంగా అటువంటి పరిస్థితుల్లో చిక్కుకునేవారు వీరే. తమ తిరస్కార వైఖరి కారణంగా వారికి సలసలా కాగే నీరు త్రాగేందుకు ఇవ్వబడుతుంది. ఇంకా వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. అరబ్బీలో తుబ్సలా అని అనబడింది. దీనికి అసలు అర్థం ఆపపడటం అని. అయితే ఇక్కడ ఈ పదానికి 1 అప్పగించబడటం, 2 అవమానించబడటం, 3 నిలదీయబడటం, 4 ప్రతిఫలం ఇవ్వబడటం అనే అర్థాలు చెప్పబడ్డాయి. ఇవన్నీ దాదాపు ఒకే భావాన్ని కలిగి ఉన్నాయని ఇమాం ఇబ్నె కసీర్ అంటున్నారు. అంటే ఒక మనిషి తాను ఆర్జించిన దాని ఫలితంగా వినాశానికి గురి చేయబడకుండా ఉండటానికి లేదా పరాభవం పాలు కాకుండా ఉండటానికి, నిలదీయబడకుండా చిక్కుబడకుండా ఉండటానికి గాను అతనికి ఖురాన్ ద్వారా ముందుగానే ఉపదేశించాలి, హెచ్చరించాలి. ఈ భావంలోనే ఉర్దూ అనువాదకులు ఇరుక్కుపోయే పరిస్థితి రాకుండా ఉండటానికి అని వ్రాశారు. ఇహలోకంలో సాధారణంగా మనిషి ఎవరైనా తన మిత్రుని సహాయంతోనో లేక ఒకరి సిఫారసుపైనో లేక నష్టపరిహారం చెల్లించటం వల్లనో గండం నుంచి గట్టెక్కుతాడు. కానీ పరలోకంలో ఈ 3 సాధనాలు పనికిరావు. అక్కడ సత్య తిరస్కారులను ఆదుకునే సంరక్షకుడు ఎవడూ ఉండడు. దైవాగ్రహం నుంచి కాపాడే సిఫారసు కూడా అతనికి దొరకదు. నష్టపరిహారం చెల్లించడానికి ఎవరి దగ్గర ఏమీ ఉండదు. ఒకవేళ ఉన్నా అది స్వీకారయోగ్యమవదు. ఈ విషయం దివ్య ఖురాన్లో అనేక చోట్ల పునరావృతం అయ్యింది. నంబర్ 71. ఓ ప్రవక్త, వారినడుగు, ఏమిటి, మేము అల్లాహ్ను వదిలి మాకు లాభం గాని నష్టం గాని చేకూర్చలేని వారిని మొరపెట్టుకోవాలా? అల్లాహ్ మాకు సన్మార్గం చూపిన తర్వాత శైతానులు ఒక వ్యక్తిని అడవిలో మార్గవిహీనుని చేయగా అల్లాహ్ మాకు సన్మార్గం చూపిన తర్వాత శైతానులు ఒక వ్యక్తిని అడవిలో మార్గవిహీనుణ్ణి చేయగా అతని సహవాసులు కొందరు ఉండి మా వద్దకు రా అని అతన్ని సన్మార్గం వైపుకు పిలుస్తున్నప్పటికీ దిక్కులు చూస్తూ ఉండిపోయేవాని మాదిరిగా మేము సన్మార్గం నుండి వెనుతిరిగి పోవాలా? వారితో ఇలా అను, యథార్థానికి అల్లాహ్ చూపిన మార్గమే సన్మార్గం. మేము సర్వలోక ప్రభువుకు పూర్తిగా విధేయులు కావాలని మాకు ఆజ్ఞాపించబడింది.
విశ్వసించిన తర్వాత అవిశ్వాసులుగా మారిపోయిన వారి ఏకదైవోపాసకులుగా ఉండి మళ్ళీ బహుదైవారాధకులుగా మారిపోయిన వారి ఉపమానం ఎటువంటిదో ఈ ఆయతులో వివరించబడింది. అతని ఉపమానం సన్మార్గాన నడిచే తన సహవాసుల బృందంలో నుంచి తప్పిపోయిన వ్యక్తి లాంటిది. తప్పిపోయిన ఆ వ్యక్తి అడవిలో దారి తెన్ను కానరాకుండున్నాడు. ఇదిగో మేము సాగిపోతున్న ధర్మపదంలోకి రా అని అతని మిత్రబృందం కేకేసి పిలుస్తున్నా అతను ఆ పిలుపుని వినే స్థితిలో లేడు. లేదా పైశాచిక శక్తులు జిన్నాతులు పన్నిన పద్మవ్యూహంలో దారుణంగా చిక్కుకుపోయిన కారణంగా సన్మార్గం వైపుకు మరలి రాలేని నికృష్ణ స్థితికి అతనిది. సన్మార్గం వైపుకు మరలి రాలేని నికృష్ట స్థితి అతనిది. దీని భావం ఏమిటంటే అవిశ్వాసానికి ఒడిగట్టిన వారు, దైవానికి సహవర్తులుగా ఇతరులు నిలబెట్టి మార్గవిహీనతకు లోనైన వారు, దారి తప్పిన బాటసారి లాంటి వారు. అల్లాహ్ వారికి సన్మార్గం చూపితే తప్ప వారు రుజుమార్గం వైపుకు మరలి వచ్చే అవకాశం ఉండదు. అల్లాహ్ సద్బుద్ధిని ప్రసాదించిన వారు తప్పక మరలి వస్తారు. సద్బుద్ధి నొసగటం, సన్మార్గానికి తిరిగి రప్పించటం నిస్సందేహంగా దేవుని పని. దివ్య ఖురాన్లో వేరొక చోట సెలవీయబడినట్లు నీవు వారిని సన్మార్గానికి తేవాలని కోరుకున్నంత మాత్రాన సరిపోదు. అల్లాహ్ వారికి సన్మార్గం చూపడు. అలాంటి వారిని ఆదుకునేవారు కూడా ఎవరూ ఉండరు. సూరా అన్-నహ్ల్ 37. అయితే మనిషి సన్మార్గం పొందటమైనా అపమార్గానికి లోనవటమైనా అది దేవుడు నిర్ధారించిన నియమాల ప్రకారమే జరుగుతుంది. అకారణంగా ఆయన ఎవరినీ అపమార్గానికి లోను చేయడు. అలాగే అపమార్గంపై పాతుకుపోయి సన్మార్గం పట్ల బొత్తిగా శ్రద్ధ చూపని వారికి కూడా ఆయన సద్బుద్ధిని వసగుడు. సత్యాన్ని ఆస్వాదించి తమ దుష్ప్రవర్తనను మార్చుకోదలిచిన వారికి అల్లాహ్ తప్పకుండా సహాయపడతాడు. ఆయత్ నంబర్ 72. ఇంకా ఇలా ఆదేశించబడింది, నమాజును నెలకొల్పండి, ఆయనకు భయపడండి, ఆఖరికి మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారు. మనిషి దేవుని అస్తిత్వం ముందు బేషరతుగా తల వంచి అతనికి విధేయునిగా ఉంటానని ఒప్పుకున్న తర్వాత అతనిపై విధించబడే అంశాలలో అత్యంత ముఖ్యమైనది నమాజ్. దీన్ని బట్టి ఇస్లాంలో నమాజ్కు గల ప్రాముఖ్యం ఎటువంటిదో విదితమవుతున్నది. ఆ తరువాత తక్వా, దైవ ప్రవక్తి ప్రస్తావన వచ్చింది. మనిషిలో దైవభక్తి, దైవభీతి, అణుకువ, వినమ్రత లేనంత వరకు అతడు నమాజ్ విధిని సక్రమంగా నెరవేర్చలేడు. నిస్సందేహంగా నమాజు కష్టతరమైన పనే, కానీ అల్లాహ్ పట్ల భక్తి, భయము గలవారికి అది ఎంతమాత్రం కష్టం కాదు అన్న ఖురాన్ సూక్తి ఈ సందర్భంగా గమనించదగినది. సూరా అల్-బకరా 45. ఆయత్ నంబర్ 73. ఆయనే ఆకాశాలను, భూమిని సత్యబద్ధంగా సృష్టించాడు. ఏ రోజున ఆయన అయిపో అని ఆజ్ఞాపిస్తాడో అప్పుడు అది అయిపోతుంది. ఆయన మాట సత్యమైనది, ప్రభావపూరితమైనది. శంఖం ఊదబడే రోజున అధికారమంతా ఆయనదే అవుతుంది. ఆయన నిగూఢమైన విషయాలను బహిర్గతమై ఉన్న విషయాలను ఎరిగినవాడు. ఆయనే వివేక సంపన్నుడు, సర్వము తెలిసినవాడు. ప్రయోజనార్థం పుట్టించాడన్న అర్థం కూడా వస్తుంది. అంటే ఆయన భూమి ఆకాశాలను నిరర్ధకంగా ఉత్తుత్తిగా నిర్మించలేదు. ఒక నిర్ణీత లక్ష్యంతో ఆయన ఈ విశ్వ వ్యవస్థకు రూపకల్పన చేశాడు. సర్వాన్ని సృష్టించినటువంటి ఆ ఏకైక దేవుణ్ణి మానవులు సదా స్మరించాలని, ఆయన ఎడల కృతజ్ఞులై ఉండాలన్నదే ఆ లక్ష్యం. మూలంలో యౌమ అనే పదం వచ్చింది. అందులో అంత్యాక్షరమైన మీమ్ మీద నసబ్ లేక జబ్